ఆశీస్సులు తెలిపేటువంటి శ్లోకం. శ్రీ వాణి గిరిజ సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతి వారి ముగ్గురు యొక్క భర్త, వారి యొక్క ఆశీస్సులు తెలిపే శ్లోకం ఇది. సరే, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి సంప్రదాయం ఈ స్కూల్లో ముందుగానే ఒక 2-3 కార్యక్రమాలు జరిపి ప్రారంభించారు ముందుగానే. సరే, వారి పాటలు వీళ్ళు కూడా నడిచి ఆ సంప్రదాయాన్ని మర్చిపోకుండా గురువులను గుర్తు చేసుకుంటూ గురువుల అనుభవాలు, తరగతి గదిలో వారి అనుభవాలు, వారి స్నేహితుల మధ్య అనుభవాలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు మరి అభినందనలు ఆశిస్తుంది. సరే, సహజంగా ఏ కార్యక్రమానికి విజయవంతం కావాలన్నా కూడా మహిళామణులే వెనకుండి జయాన్ని అందిస్తారు. మొన్న జరిగినటువంటి పహల్గామ్ ఆపరేషన్ సింధూర్లో కూడా ఇద్దరు మహిళామణులే పాకిస్తాన్కు వెళ్ళి అత్యంత ధైర్య సాహసాలతో వారి యొక్క ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి భారత మాతకు అఖండమైన కీర్తి సంపాదించినటువంటి వారు. నిజంగా అయితే వారు స్త్రీమూర్తులు అనంత శక్తి సంపన్నులు. అందువలనే స్త్రీమూర్తులను భూదేవితో పోలిస్తారు. అనంత శక్తి సంపన్నులే కాదు, అనంత సహన స్త్రీలు. సరే, మరి ఈ కార్యక్రమం యొక్క వెనక కూడా 4 విద్యార్థులు ఏకమై మొత్తం కార్యక్రమాన్ని సమీక్ష చేసుకొని మరి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రణాళిక ఏర్పాటు చేసుకొని బాగా చేస్తున్నందుకు అభినందనలు ఆశిస్తున్నాను. కాకపోతే వానదేవుని చిన్న ఆటంకం కొంచెం